ఈ రోజు తెలంగాణ గడ్డ మీద ఏదైతే కేంద్ర మంత్రిగా చెలామణి అవుతున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా చెలామణి అవుతున్న దేశం కోసం ధర్మం కోసం బేటీ బచావో బేటీ పడావో నారీ శక్తి జై భారత్ మాత అనేటోళ్ళ క్యాబినెట్ లో మినిస్టర్ గారి పుత్రుడు ఇవాళ ఏదైతే చేసిండో ఒక అమ్మాయిని మాయ మాటలు చెప్పి ఆమెను బలాత్కారం చేసి ఆత్మహత్యకు చేసుకునే విధంగా ప్రోద్బలించి ఆమెకు మెసేజ్లు పెట్టి ఆమెను అన్ని రకాలుగా శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెట్టి వాళ్ళ కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెడుతూ ఏదైతే రాజకీయాలు చేస్తున్నాడో ఈ కేంద్ర మంత్రి ఈ బండి సంజయ్ ఈ కేంద్ర మంత్రికి తొత్రుగా ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోంశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఒకటే అడుగుతున్నా. అన్న రేవంత్ అన్నను అంటివి మహిళలను కోటీశ్వర్లను చేస్తా అంటివి, మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మైనర్ బాలికను పాడు చేసిండ్రన్నా, నీ అన్న కొడుకన్నా ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్నా? 3 నెలల నుంచి ఆ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా కూడా కేసు బుక్ చేయలేదు. నిన్నటికి నిన్న కరీంనగర్ లా హైడ్రామాలు చేసి అక్కడేదో హనీ ట్రాప్ కేసు పెట్టి ఆ అమ్మాయి మీదనే నన్ను బలత్కరించిండు అనేసి చెప్పిన అమ్మాయి మీదనే హనీ ట్రాప్ కేసు పెట్టిర్రు. ఆ కేసు పెట్టిన తర్వాత మళ్ళా ఇక్కడ ఏదో బషీర్బాగ్ దగ్గర పోలీస్ స్టేషన్ లా కేసు రిజిస్టర్ చేసిర్రు. 24 ఏండ్ల పోరడు 17 ఏండ్ల అమ్మాయిని మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేసి ఆమెను నానా విధాలుగా చిత్రహింసలు చేస్తే ఫోక్సో చట్టం కింద బడా కేసులు పెట్టాల్సినోన్ని చిన్నగా స్టేషన్ బెయిల్ కేసులు పెట్టి ఆయనను కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆయనను ఏదో ఇరికించకుండా చేస్తున్నారు. అమ్మాయికి మేమందరము అండగా ఉన్నాం. మేము కూడా ఒక తల్లికి బిడ్డలమే, ఒక బిడ్డలకు తల్లులమే. ఆడపిల్లలు ఎవ్వరు కూడా బయటకు వచ్చి నా మీద గిట్లా చేసిండ్రు అని చెప్పరు. చెప్తున్నారంటేనే అర్థం చేసుకోండి